పిన్ని ఒకసారి అటెళ్ళి చూద్దామా? అప్పటికంటే ఇప్పుడు ఇంకా అందంగా తయారయ్యావు. నిన్ను ఎలా మిస్ చేసుకున్నానా అనే బాధ నాకిప్పుడు డబుల్ అయింది విష్ణు. అలా మాట్లాడడం మంచిది కాదు. ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు నా ఎక్స్వి అంటే పెళ్లి చేసుకోబోయి జస్ట్ మిస్ అయినా నా భార్యవి. నీ గురించి ఈ మాత్రం మాట్లాడే చనువు నాకు ఈ మాత్రం కూడా ఉండదా? వరుణ్, నేను వేరొకరి భార్యని, అది దృష్టిలో ఉంచుకుని మాట్లాడు. వేరొకరి భార్యవి, మరో ఇంటి కోడలివి. అదే అదే నాకు అస్సలు నచ్చట్లేదు. ఓ శ్రీకాంత్ మీద ద్వేషం వచ్చేస్తుంది. నాకు దక్కాల్సిన దాన్ని వాడు పెళ్లి చేసుకున్నాడు. అందుకే ఇంకా కోపం పెరిగిపోతుంది. మర్యాదగా మాట్లాడు. అలాగే మర్యాదగానే మాట్లాడతాను. కానీ నువ్వు నేను చెప్పినట్లు చేస్తే అన్నీ చాలా మర్యాదకరంగానే జరుగుతాయి. నువ్వు చెప్పినట్టు నేనెందుకు చెయ్యాలి? చెయ్యాలి. ఎందుకంటే నీకు సంబంధించిన కొన్ని తీపి జ్ఞాపకాల్ని ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో నా దగ్గర పదిలంగా దాచుకున్నా. మనిద్దరం అంత క్లోజ్గా మూవ్ అవ్వలేదు కదా. మనిద్దరి మధ్య ఫొటోస్, వీడియోస్ ఎక్కడమని ఆలోచిస్తున్నావా? కానీ అవి మనిద్దరివి కాదు, నీ ఒక్కదానివే. అవి ఎలాంటి ఫోటోలు, ఎలాంటి వీడియోలో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాకు కోపం వచ్చి వాటిని బయట పెడితే ఏమవుతుందో తెలుసు కదా. నీ పరువు పోతుంది. నీ భర్త నిన్ను వదిలేస్తాడా? నీ కాపురం కుప్పకూలిపోతుంది. అలా చెయ్యొద్దు. దయచేసి నీ దగ్గర అలాంటివి ఏమైనా ఉంటే ఇచ్చేసే. అంత ఈజీగా ఇచ్చేస్తానా? నేను చెప్పినట్లు చెయ్యి. అప్పుడు ఇవ్వాలా, బయట పెట్టాలా అని ఆలోచిస్తాను. చెప్పు, ఏం చేయాలి? రేపు మీ ఏరియాలో గుడి ఉంది కదా, అక్కడికి రా. అక్కడికి వస్తే ఆ సాక్ష్యాలు ఇస్తావా? ముందు నువ్వు కలు, మాట్లాడుకున్నాక ఇవ్వాలో లేదోనని తర్వాత ఆలోచిస్తా. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్. రేపు గుడికి వస్తావు కదూ? వస్తాను, నువ్వు వెళ్ళు ఇప్పుడు ప్లీజ్. సరే, వెళ్తున్నా. రేపు గుడికి వస్తున్నావు కదూ? వస్తాను, ప్లీజ్ వెళ్ళు. ఇది చూడు పిన్ని, ఎలా ఉంది? అత్తయ్య, ఏంటి విష్ణు అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదత్తయ్య, మామూలుగానే ఉన్నాను. ఏంటి ఆశ్చర్య పట్టుకున్నావు? అది నచ్చిందా? ఎలా ఉంది అత్తయ్య ఈ సారీ? చాలా బాగుంది, మన రేంజ్లోనే ఉంది. ఇది ఒకటేనా? ఇంకో 2-3 శారీస్ తీసుకోవచ్చు కదా. పర్వాలేదు అత్తయ్య. ఈసారి ఇదిగో, అవి కూడా కలిపి ప్యాక్ చేయించండి. ఇది కూడా ఇవ్వమ్మా. వెళ్దామా? పదండి. బస్సు ఒకసారి లేవండి. బస్సు ఏమైంది శేషు? అబ్బా బస్సు లేవండి. బస్సు ఏం మాట్లాడకుండా మీ ఇద్దరు లేవండి. లేవండి. ఎందుకో చెప్పు శేషు. చెప్తాను బస్సు, లేవండి. బస్సు నాతో రండి. రండి రండి బస్సు, రండి మేడం, రండి రండి.
రండి బాసు. ఏంటిదంతా? ఏం లేదు బాసు, మీ పెళ్ళైన సందర్భంగా మన స్టాఫ్ అందరం కలిసి మీకు భోజనం ఏర్పాటు చేశాం. ఓకే, ఒకటే ఆకు వేసిందేంటి? మీ ఇద్దరు ఒకే ఆకులో కలిసి భోంచేయాలి. అంటే ఒకే ఆకులో ఇద్దరు తినడం కాదు, ఒకరికొకరు భోజనం తినిపించుకోవాలి. మీతో కలిసి తినాలని మేము వెయిట్ చేస్తున్నాం సార్. షట్ అప్. ఏంటిదంతా? ఇది ఆఫీస్ అనుకున్నారా? ఏమనుకున్నారు? అది కాదు బాసు, మీ ఇద్దరూ ఆనందంగా ఉంటే చూసి ఆనందిద్దామని ఇలా ఏర్పాటు చేశామంతే. మేమెలా ఉంటే మీకెందుకు? మీరు ఇక్కడికి వర్క్ చేయడానికి వచ్చారా, లేకపోతే మేము భోజనం చేస్తుంటే చూసి ఆనందపడడానికి వచ్చారా? నేను శాలరీ ఇస్తుంది పని చేయడానికి, ఇలాంటివి చేయడానికి కాదు. ఇలాంటి నాన్ సెన్స్ నాకు నచ్చదు. సారీ బాసు, ఏదో మీరు కొత్తగా పెళ్ళైన జంట కొంచెం ఆనందంగా ఉంటారని ఇలా ఏర్పాటు చేసాం అంతేగాని మీకు కోపం తెప్పించాలని కాదు. నాకు పెళ్ళైతే మీకేంట్రా ఆనందం? పని చేయడానికి వచ్చిన వాళ్ళు పని చేసుకుని వెళ్ళండి. ఇలాంటి ఎక్స్ట్రాలు ఇంకోసారి చేస్తే ఊరుకోను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ నేను రాధా గోవింద్ మీ బాస్ని, తను కృష్ణప్రియ ఇక్కడ వర్కర్. అంతే, అలానే చూడండి. ఈ కృష్ణ వర్కరే, ఆ విషయం నాకు గుర్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని అంత సీరియస్ అయ్యారు? వాళ్ళు ఏం చేయకుండానే సీరియస్ అవడానికి నాకేం పిచ్చిలేదు. మనిద్దరం భార్యాభర్తలమని, ఏదో మనం హ్యాపీగా ఉండాలని వాళ్ళంతా అలా ఏర్పాటు చేశారు. దానికి అంత కోపంగా వాళ్ళని తిట్టడం దేనికి? నువ్వు ఆపుతావా? వాళ్లతో కలిసి నీ ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైపోయింది. మాటకు ముందు మీకు పెళ్ళైపోయింది, మాట తర్వాత మీరు భార్యాభర్తలు, ఇదే గోల. సరే, వాళ్ళకంటే తెలీదు, నీకు తెలుసు కదా మన ఇద్దరి మధ్యన అగ్రిమెంట్. మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని. మనం ఇంకా 28 రోజులు మాత్రమే భార్యాభర్తలుగా ఉండేది. అప్పటి వరకే నువ్వు నా పక్కన తిరిగేది. తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నాకు తెలుసు. తెలిసి కూడా ఇవన్నీ అవసరమా? తెగిపోయే బంధం మీద ఆశలు పెట్టుకుంటే చివరికి మోసపోయేది నువ్వే. ఇప్పటి నుంచే నా నుంచి విడిపోయి వెళ్ళిపోయాక ఎలా బ్రతకాలో ఏం చేయాలో ఆలోచించుకునుండు. అంతేగాని అందరితో కలిసిపోయి నన్ను ఆడుకోవాలనుకుంటే నేను చూస్తూ ఊరుకోను. ఏంటలా ఉన్నారు? శేషు, ఏంటలా అయిపోయావు? బాస్ అంత మాట అనేసరికి ఆయన ఏదో టెన్షన్లో ఉన్నారు, అందుకే అలా అన్నారు. ఆయన కోప్పడ్డారనే కదా నేను వెంటనే వెళ్ళి ఆయనకి లోపల క్లాస్ పీకాను. అందరిలో నేను వర్కర్ని, మీరు ఓనరా, అలా ఎలా మాట్లాడతారని చడామడ కడిగి పారేశాను. నిజమా మేడం మీరు చెప్పేది? నిజమే శేషు, నేనిచ్చిన కోటింగ్కి మీ బాస్ బాగా రియలైజ్ అయ్యారు. సారీ కూడా చెప్పారు. బాస్ సారీ చెప్పారా? మీకు నమ్మబుద్ధి కావడం లేదా? పెళ్లికి ముందే మగాడు రెంకలేసేది, రెచ్చిపోయేది. ఒక్కసారి భార్య మెడలో పసుపు తాడు కట్టాడా అంతే, భర్తకి ముక్కుతాడు పడిపోయినట్టే. అయితే
ఆ బాస్ని అదుపు చేసే శక్తి మీకు వచ్చినట్టే కదా. అంతేగా, నేను వెళ్ళి పెద్ద క్లాస్ పీకేనా, తిరిగి ఒక్క మాట అనలేదు. పైగా సారీ చెప్పి నేను రాలేను, నువ్వైనా వెళ్ళి వాళ్ళతో తిను అని నన్ను పంపించారు. ఏంటి అలా చూస్తున్నారు? రండి తిందాం, ఆకలేస్తుంది. ప్రియా, నువ్వు సాంబార్ తీసుకో. చిన్ను, అవి తీసుకో. ఇంకా నాకు మిగిలిన 28 రోజుల్లో ఆయనకి నా ప్రేమని తెలియజేయాలి. ఆయనలో నా పట్ల ప్రేమని కలిగించాలి. మా బంధాన్ని టెంపరవరీగా కాకుండా పర్మనెంట్ చేసుకోవాలి. మేడం తినండి. ఎక్స్క్యూజ్ మీ. అప్పుడే అయిపోయిందా? కొంచెం తినండి మేడం. మన బాస్ని కంట్రోల్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. ఫుల్ అయిపోయింది. మీ బాస్ను కంట్రోల్ చేయడానికి ఈ మాత్రం చాలే. మీరు కానివ్వండి. ఓకే మేడం. మహానగరంలో వ్యసనానికి బానిసైపోతున్న కాలేజీ యువత పబ్బులు పార్టీలంటూ కల్చర్ మార్చుకొని చదువు మీద ధ్యాస తగ్గించి మత్తుకి, ధూమపానానికి, మద్యానికి బానిసలుగా మారిపోతున్నారని చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ విష్ణు విషయంలో భలే మాస్టర్ ప్లాన్ వేసావే తారా. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది పిన్ని. కానీ కృష్ణని ఈ లోపు మనం తొక్కి పెట్టి ఉంచాలంటే ఇంకా మనకేదో ఒక అవకాశం కావాలి. ఇంకేం అవకాశం ఉంటుంది? ఆ రాధాకృష్ణల మధ్య ఏదో డ్రామా జరుగుతుంది. అది మనం బయట పెట్టాలి. నువ్వు అనుమానపడుతున్నంత డ్రామా వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగట్లేదనిపిస్తుంది. పద, కృష్ణ రాధల రూమ్కెళ్తే ఏవైనా దొరకచ్చు. వద్దులే, పొద్దున్న అలాగే తీసుకెళ్ళావు. అప్పుడంటే ఆ రాధాకృష్ణలు ఇంట్లోనే ఉన్నారు. ఇవాళ ఆఫీస్కి వెళ్లారు, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి పద వెళ్దాం. అదేంటి తారా, క్యాలెండర్లో 2 డేట్లు కొట్టేసున్నాయి. వీళ్ళకి పెళ్ళై 2 రోజులైంది కదా, అందుకే కొట్టేసినట్టున్నారు. పిన్ని, ఇలా ఎన్ని రోజులైతే అన్ని రోజులు క్యాలెండర్లో కొట్టేస్తూ పోతారా? ఏమో, ఎవరికి తెలుసు. నాకు తెలిసి ఈ డేట్స్ కొట్టేయడంలోనే ఏదో మిస్టరీ ఉంది. ఏముంది? నాకు మాత్రం ఏం తెలుసు. కానీ వాళ్ళిద్దరూ ఆడుతున్న డ్రామాకి
హింట్ ఇదేనేమోనని డౌట్. నువ్వేమో ఏదో డ్రామా జరుగుతుందని అనుమానపడతావు, కానీ వాళ్ళిద్దరేమో జంట పక్షుల్లాగా ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేనట్టుగా కనపడుతున్నారు. ఆ కృష్ణ కొంగు రాధ వదలడు, ఆ రాధ మీదేమో కృష్ణ అమితమైన ప్రేమ కురిపించేస్తుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య నువ్వంటున్న ఆ నాటకం ఉందా? ఉంటే ఎప్పుడు బయటపడుతుంది? అది అంత తేలిగ్గా బయటపడదు పిన్ని. మనమే బయట పెట్టాలి. ఈలోపు బయటికి నెట్టదు కదా. ఆ, అది అసాధ్యురాలే. నువ్వు దాని విషయంలో బయట పెట్టాలనుకుంటున్నదేదో త్వరగా బయటపెట్టు, లేకపోతే అది ఇక్కడే పాతుకుపోతుంది. ఇదిగో అయ్యా మంచినీళ్ళు. ఏమయ్యా, ఎప్పుడు ఆ డ్యూటీ ఆ గోలేనా? ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, పట్టించుకోవా? ఇప్పుడు ఇంటి పనులే కదా చేస్తుంది. ఈ పనులు కాదయ్యా, కృష్ణకి 16 రోజుల పండుగ మనమే చెయ్యాలి. దాంతోపాటే ఆ నల్లపూసల ఫంక్షన్ కూడా చెయ్యాలి. అవును రాణమ్మ, చెయ్యాలి. కృష్ణతో పాటు విష్ణువుకి మనం నల్లపూసలు పెట్టలేదు కదా రాణమ్మ. అవునయ్యా, కృష్ణతో పాటు పనిలో పనిగా దానికి కూడా నల్లపూసలు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా. మంచి ఆలోచనే. వీటన్నిటికీ బియ్యంకుల వారిని పిలవాలి, అల్లుళ్ళను కూడా పిలవాలి కదా. అవునయ్యా, మంచి రోజు చూసుకుని మనిద్దరం వెళ్ళి చెప్పొద్దాం. కృష్ణ, ఎలా ఉన్నావే? బాగున్నాను. ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తామమ్మా, చెయ్యాల్సిన పనుల గురించి మీ నాన్న నేను మాట్లాడుకుంటున్నాం. అల్లుడుగారు రాలేదమ్మా? ఆయన రాలేదు నాన్న, నేనే వచ్చాను. అదేంటమ్మా, నువ్వొక్కదానివే రావడమేంటి? ఏమీ లేదమ్మా, ఆయన నేను కలిసి ఆర్జీ హోమ్ నీడ్స్కి వెళ్ళాం. ఆయన అక్కడ పనుండి ఉండిపోయారు. నేను ఈ లోపు మిమ్మల్ని చూద్దామని వచ్చేసాను, అంతే. అవునే, అక్క ఎలా ఉంది అక్కడ? అక్క బానే ఉందమ్మా. రాణమ్మ, అమ్మాయి ఎండను పడొచ్చింది, మంచినీళ్ళు తీసుకురాపో. ఏం వద్దమ్మా. కృష్ణ, అక్కడ మీరిద్దరూ సంతోషంగానే ఉన్నారు కదా? మేం బానే ఉన్నామమ్మా. మా గురించి మీరేం కంగారు పడక్కర్లేదు. మీరిద్దరూ మంచిగానే ఉంటారే, అందర్నీ బానే చూసుకుంటారు. కానీ అక్కడ అవకాశం కోసం ఎదురు చూస్తూ గొడవ పడాలనుకునే ఆ తార ఉందనే నా భయం. ఆ తారకి తోడు వాళ్ళ పిన్ని. అమ్మా, వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా గొడవ జరిగే అవకాశం వాళ్ళకి నేను ఇవ్వను. వాళ్లతో ఎన్ని రోజులు మీరు వేగాలో ఏంటోనమ్మా. మిమ్మల్ని అర్థం చేసుకుని ఆ తారాగారు మారితే బాగుండు. అంత త్వరగా వాళ్ళు మారతారని
భార్యవి. యుద్ధం మొదలవబోతోంది. మీ ఫేవరెట్ టీంలని ప్రోత్సహించాల్సిన టైం వచ్చేసింది. చూడండి, డిపి వరల్డ్ ఇంటర్నేషనల్ లీగ్ T20 సీజన్ 2 ప్రపంచ క్రికెట్ హీరోస్ మొత్తం పాల్గొనే లీగ్ జనవరి 19 నుంచి రాత్రి 8 గంటలకు మీ Z5 లో. మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, ఈసారి తగ్గేదేలే. కృష్ణ, ఏమ్మా, ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదమ్మా, మేమందరం బాగుంటాం. మా గురించి మీరిక్కడ కంగారు పడద్దు. అంతా నేను చూసుకుంటాను కదా. నీ మీద మాకు ఆ నమ్మకం ఉందమ్మా. కృష్ణ, ఈ 2-3 రోజుల్లో మంచి రోజులు చూసుకుని మేమే మీ దగ్గరకొచ్చి 16 రోజుల పండక్కి మిమ్మల్ని పిలవాలని అనుకుంటున్నామే. అలాగేనమ్మా, మీ ఇష్టం. అమ్మా, శివ ఇంట్లో ఉందా? ఆ ఉందే. ఎక్కడుంది? ఇంకెక్కడా, ఆ గదిలోనే ఉంది. ఎప్పుడు ఆ ఫోన్ పిచ్చిలోనే ఉంటుందే. ఒక్క పని అందుకోవటం లేదు, ఏ పని చేయటం లేదు. కాలేజీకి వెళ్ళొస్తుంది, అదిగో ఆ గదిలోకి దూరుతుంది. దాని ఎవ్వరం ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అమ్మా, అది ఇంకా చిన్నపిల్లలే. పోను పోను అన్నీ అర్థం చేసుకుంటుందిలే. నేను అదే మాట చెప్తుంటే వినట్లేదమ్మా మీ అమ్మ. ఆగవయ్యా, అంతా నీ గారాభమే. అది ఏం చేసినా ఏమీ అనవు. అమ్మా, నేను చెప్పే విధంగా దానికి చెప్తాగా, నువ్వుండు. శివ, అక్క, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనే. నీతో మాట్లాడాలనే వచ్చాను. నువ్వు రోడ్డు మీద నాకు కనిపించినట్లు అమ్మ నిన్ను చూస్తే ఎంత బాధపడేది? మనమేంటి, మన పరిస్థితి ఏంటి? అందరం ఎంతో కష్టపడితే గాని నువ్వు కాలేజ్కి వెళ్తున్నావనేది ఏ రోజైనా ఆలోచించావా? చూడు శివ, మనకి ఫ్రెండ్స్ ఉండాలి. మన లైఫ్లో స్నేహితులు చాలా అవసరం. కానీ ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, ఎలాంటి వాళ్లతో స్నేహం చేయాలనే విజ్ఞత ఉండాల్సింది మనకేనే. అక్క, వాళ్ళు మంచివాళ్లే. నీ వయసుకి మంచేదో చెడేదో తెలీదు. ఈ వయసులో దురలవాట్లు ఉన్నవాళ్ళు మంచివాళ్ళు ఎలా అవుతారు? నేను వాళ్ళకి చాలాసార్లు చెప్పానక్క, స్మోక్ చేయకూడదని. కానీ వాళ్ళకి ఏ అలవాట్లున్నా వాళ్ళ వెనక డబ్బు ఉంది. వాళ్ళు ఏం చేసినా ఈ సొసైటీ పట్టించుకోదు. వాళ్ళకి సొసైటీతో సంబంధం లేదు. కానీ మనది మధ్యతరగతి కుటుంబం. మనకి డబ్బు కంటే పరువు ముఖ్యం, ఆస్తుల కంటే పేరు ముఖ్యం. ఒక్కసారి మన పరువు పోతే తిరిగి రాదు శివ. అందులోనూ మధ్యతరగతి ఆడపిల్ల జీవితం అద్దాల మేడ లాంటిది. ప్రతి ఒక్కరూ రాళ్లు విసరడానికి రెడీగా ఉంటారే. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎవ్వరికీ అవకాశం ఇవ్వకూడదు. మనకి అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తి విలువలే. ఆ విలువల్ని కాపాడుకుంటేనే మనకి గౌరవం. ఆ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లినా ఇంటిల్లిపాది అందరం బాధపడాలే. సారీ అక్క,
ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. శివ, మన వల్ల మన అమ్మ నాన్న ఏ రోజు బాధపడకూడదే. అలాంటి పరిస్థితి ఎన్నటికీ నువ్వు తీసుకురాకు. లేదక్కా, ఇక నుంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను. సరేనే, అనవసరమైన ఆడంబరాలకి పోవద్దు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. ముఖ్యంగా అమ్మకి సహాయంగా ఉండు. ఇంట్లో పని అందుకో. అలాగే అక్కా. సరేనే, నేను వెళ్ళాలి. వస్తాను. బాయ్ అక్కా. జాగ్రత్త. అనవసరంగా వాళ్లతో ఫ్రెండ్షిప్ చేసి అక్కని బాధ పెట్టాను. ఆ శ్రీనుగాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దొంగలు. వీళ్లతో అనవసరంగా తిరిగాను. అమ్మకు సహాయంగా ఉండాలి. అమ్మ చెప్పిన పనులు చెయ్యాలి. నా మిషన్ ఇక్కడే పెట్టానే, కనిపించట్లేదు. పిన్ని వస్తున్నాడు. ఏంటి తారా, ఇందాక షాపింగ్ మాల్లో ఆ పెద్దది విష్ణు ఉందే, ఎవరితోనో ఎకైకలు పక్కపక్కలు. ఎవరతను? ఆ విషయం మనకెందుకులే, వదిలే పిన్ని. మనకెందుకంటావేంటి తారా? దానికి పెళ్ళయిందని మర్చిపోయిందా ఏంటి? వాడితో అంత దగ్గరగా వెళ్ళి మాట్లాడుతుంది. అసలు వాడెవడు? వాడి పేరు వరుణ్. ఈ విషయం వెంటనే శ్రీకాంత్ గడికి చెప్పాలి. మనం చెప్పినా వాడు నమ్ముతాడా? అలా అని చెప్పకుండా వదిలేస్తే ఎలాగే? వద్దులే పిన్ని. ఈ మధ్యనే వాళ్ళు కొంచెం సంతోషంగా ఉంటున్నారు. మన వల్ల అనవసరంగా లేనిపోని గొడవలవుతాయేమో. అలా అని గమ్మునుంటావా? చూద్దాం పిన్ని. ఇంకొకసారి అలాంటి చేష్టలు చేస్తే అప్పుడు ఆ విష్ణు పని నేనే శ్రీకాంత్కి చెప్తాను. బంగారం లాంటి మొగుడుండగా దీనికేంటే ఈ పాడుబుద్ధి? ఏమో పిన్ని, పాపం శ్రీకాంత్ గురించి తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఎంత మంచివాడు, కానీ వాడికే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ విష్ణుకేమొచ్చిందో ఏంటో. పైకి అయోమయంగా కనిపించే వాళ్ల లోపల చాలా మోసం దాగుంటుందని అంటూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే ఆ మాటే నిజమనిపిస్తోంది. జేజీ,
ఏదో అంటున్నావేంటి? నేనేమన్నాను? నేనేం అనలేదే బాబు. నాకు తెలిసి మీరు ఎవరి కొంపలో కూల్చడానికి ప్లాన్ వేస్తున్నారు కదా? మా పిన్నిని పట్టుకుని ఎంత మాట అంటే అంత మాట అంటావా? మిమ్మల్ని అంటే ఓకేనా?